భారత్‌ని ఎలాగైనా కంట్రోల్ చేయాలన్నది ట్రంప్ మీద తీవ్రమైన ఒత్తిడి. ఆ ఒత్తిడిని అమలు చేస్తున్నాడు. అక్కడ రాజకీయాల్ని శాసించేది 3 వ్యవస్థలు. అందులో ప్రధానమైనది ఆయుధ ల్యాబీ. రెండవదొచ్చేటప్పటికి ఆయిల్ ల్యాబీ. ఈ 2 ల్యాబీలు కూడా తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నాయి. ఎందుకంటే భారతదేశపు ఆర్థిక వ్యవస్థ టాప్ 3కి చేరుకుంటోంది. ఇంతవరకు భారతదేశం టచ్ చేయని రంగాన్ని భారతదేశం టచ్ చేసింది. అది ఆయుధ తయారీ రంగం. ఆయుధ తయారీ రంగంలో స్పెషల్ ఏంటంటే అమెరికాలో ఒక మిషన్ గన్ను ఒక 5 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందంటే ఇండియాలో 1,50,000 రూపాయలకే తయారవుతుంది. అమెరికాలో తయారు చేసేటటువంటి ఒక డ్రోను 25 లక్షల రూపాయలు అవుతుందంటే ఇండియాలో 10 లక్షలకే తయారవుతుంది. పైగా అమెరికా ఈ పేరు గొప్ప ఊరు దెబ్బ అన్నటువంటిది మన ఉక్రెయిన్ యుద్ధంలో తేలిపోయింది. ఈవెన్ పాకిస్తాన్ భారత్ యుద్ధంలోనూ తేలిపోయింది. కాబట్టి శక్తివంతమైన ఆయుధాలు అన్నటువంటిది అమెరికా పేరును చూసి గొప్పగా చెప్పుకోవాల్సిందే తప్పి ఏం లేదు. F-35ని కేరళలో ల్యాండ్ చేసుకోవాల్సిన పరిస్థితి రావడం దగ్గర నుంచి F-16ని మనమే కూల్చాం అన్నటువంటి విషయం కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఆ స్థాయిలో దెబ్బతీసున్నాం. ఇక్కడ క్లియర్ పిక్చర్ ఏంటయ్యా అంటే భారతదేశపు ఆయుధ సామర్థ్యం ఎక్కువ, ఖర్చు తక్కువ. ఇక్కడికి పెద్ద ఎత్తున ఆయుధ తయారీ సంస్థలు పెరుగుతూనే కాకుండా అంటే ఇతర దేశాల వాళ్ళని టైఅప్ పెట్టుకుంటూ ఇండియన్ మార్కెట్ పెరుగుతుంది. దాంతోపాటుగా ఆయిల్ లాంటిది అమ్మి ఇప్పుడు ఏదైతే అమెరికా ఆంక్షల వల్ల నష్టపోతున్న రష్యా దగ్గర నుండి ఆయిల్ కొని ఇదే అమెరికా యూరోప్ దేశాలకు అమ్మి భారీగా డబ్బులు సంపాదిస్తున్నాయి భారతదేశానికి సంబంధించినటువంటి కార్పొరేట్ కంపెనీలు. ఈ డబ్బుల్ని తీసుకెళ్ళి అటు ఆయుధ తయారీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టి అటు చేస్తున్నారంటే 2 రకాలుగా కూడా అమెరికా ఆర్థిక వ్యవస్థ కొలాప్స్ అవుతోంది. ప్లస్ భారతదేశం భారీగా ఎదుగుదల వైపుకి పరుగులు పెడుతోంది. ఇదే జరిగితే ఇవి 2 సక్సెస్ అయిపోతే అమెరికన్ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడమే కాదు, భారత ఆర్థిక వ్యవస్థ అమెరికాతో పోటీ పడే స్థాయికి రేపో మాపో చైనా దగ్గరికి చేరిపోయేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ 2 ల్యాబీలు కూడా మొగ్గులోనే తుంచాలని మన మీద ఇండియాను తొక్కాలని ట్రంప్ మీద ఒత్తిడి తేవడమే ఈ ఆంక్షలకి ప్రధానమైన అంశం. రెండవది ఏంటయ్యా అంటే నేను ఎవరో మిత్రుడు ఒక మెసేజ్ పెట్టాడు, టారిఫ్ అంటే ఏంటి సార్ అని చెప్పి. టారిఫ్ అంటే ఏం లేదు, పన్ను. మనం ఇప్పటిదాకా మన దగ్గర 10% వసూలు చేసేవాడు భారతదేశానికి నుంచి అమెరికాకి వెళ్ళే వస్తువుల మీద, ఇప్పుడు 50% వసూలు చేస్తాడు. అంటే మనం ఇక్కడి నుంచి అమెరికాకు పంపించేది 100 రూపాయలకి ఇదివరకు వెళ్తే ఇప్పుడు 150 రూపాయలు అవుతుంది. అది తేడా. దాని ద్వారా అంతకంటే తక్కువకు దొరికాయి అక్కడ ఉంటే అవి కొనటం బిగించేస్తారు, అవి మనవి లాస్ అవుతాం. అప్పుడు ఎక్స్పోర్ట్స్ తగ్గితే ఇక్కడ ప్రొడక్షన్ తగ్గుతుంది, ప్రొడక్షన్ తగ్గితే ఇండస్ట్రీస్ గ్రోత్ డౌన్ అవుతుంది, ఇండస్ట్రీస్ గ్రోత్ డౌన్ అయితే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అవుతుంది, అట్లాగే ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది. ఇది ఒకదానికొకటి ఉండే చైన్ సర్కిల్ అన్నమాట. ఇకపోతే మరవది వ్యవసాయానికి సంబంధించిన ఉత్పత్తులు. అక్కడ వ్యవసాయపు మన భారతదేశం 60% వ్యవసాయ ఆధారిత దేశం. అక్కడ ఉండేది వ్యవసాయ ఆధారిత తక్కువ, కానీ అక్కడ ఉన్నటువంటి ఆ వ్యవసాయ చేసేటటువంటి వాళ్ళు కార్పొరేట్ వ్యవసాయం చేస్తారు. 3,000 ఎకరాలు, 5,000 ఎకరాలు, 10,000 ఎకరాలు అంత మిషన్స్తోనే వ్యవసాయం జరుగుతూ ఉంటుంది. అలా జరిగేటటువంటి ఆ వ్యవసాయానికి సంబంధించినటువంటి అక్కడ 50% సబ్సిడీ అమెరికా ప్రభుత్వమే చేస్తుంది, మిగతాది బ్యాంకుల లోన్లు ఇస్తాయి. కాబట్టి అక్కడోడు సేఫ్. అవి తక్కువ ధరకు వస్తాయి ప్రొడక్షన్, అవి తీసుకొచ్చి ఇండియాలో రుద్దాలని చూస్తున్నారు, ఇండియాలో అమ్మాలని చూస్తున్నారు. అది అమ్మితే మనకి తొలినాళ్లలో తక్కువ ధరకే వస్తాయి. మనం అలవాటు పడ్డాక మన ప్రొడక్షన్ మానేస్తాం. అప్పుడు మానేసిన తర్వాత అవి ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మామూలు పాల ప్యాకెట్లు ఇప్పుడు టెట్రా పాలు కొంటున్నాం కదా, ఎందుకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందని అవి అట్లా ఉంటాయి, నిల్వ సామర్థ్యాలను ఎక్కువగా ఉండేవి. అవి మనం అలవాటు పడ్డాక ఇవి వదిలేస్తాం. అప్పుడు మన రైతు నష్టపోతాడు. 12 కోట్ల కుటుంబాలు అంటే దాదాపు 50 కోట్ల జనాభా నడి రోడ్డు మీద నిలబడుతుంది. కాబట్టి మనం వద్దంటున్నాం. ఈ 3 ల్యాబీస్ అక్కడ అమెరికాలో ట్రంప్ మీద ఒత్తిడి తెస్తుంటే ట్రంప్ మన మీద ఒత్తిడి తెస్తున్నాడు.